పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్పై విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్కు బలమైన సందేశం పంపింది. ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని ప్రధాని అధికారులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించాయి. కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి.